ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించిందని చెప్పుకోవచ్చు. సో మనతో ఫోక్ సింగర్ నాగవ్వ గారు అయితే ఉన్నారు. సో నమస్తే అవ్వ. నమస్తే. ఈ మధ్యలో అయితే బాగా ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఆయన ముట్టుకుంటే బంగారం అవుతుంది మీ సాంగ్స్ అని. స్టార్టింగ్ పాటతో మొదలు పెడదామా? బాయిలోనే బలివలికి అనే సాంగ్ ఎంత మంచి హిట్ అయిందో తెలిసిందే కదా. సో స్టార్ట్ చేయి. బయలోనే బలివలికే బయలోనే బలివలికే బాయిలోనే అడకట్టు ఆడొల్లంతా అడకట్టు ఆడొల్లంతా. అండ్ ఈ మధ్యకాలంలో మమ్మడి కొన్నాళ్ళ మీద మబ్బులేమో వెలిసినవి అనే సాంగ్ కూడా చాలా ట్రెండింగ్ అవుతుంది. నాగదుర్గ డాన్సర్. ఒకసారి మా ఆడియన్స్ కోసం ఆ పాట. మమిడి కోనాల మీన మబ్బులేమో నిలిసినాయి మమిడి కోనాల మీన మబ్బులేమో నిలిసిన మనసులు ఎవ్వారి మీదనే ఓ బూజవ్వ మనసులు ఎవ్వారి మీదనే యాప కొమ్మల మీన పొద్దులేమో గూకినాయి యాప కొమ్మల మీన పొద్దులేమో గూకిన యాపతి ఎవ్వారి మీదనే ఓ బూజవ్వ యాపతి ఎవ్వారి కోసమే. ఓ నైస్. సింగింగే కాదు, డాన్స్ కూడా చేస్తున్నారు ప్రతి పాటలా. వాళ్ళు పతి పాటలు ఎక్కడ వేయలేదు కానీ బాయిలోనేలో కూడా చేశారు, మంగ్లీతో చేశారు, మళ్ళీ హీరో కూడా చేశారు. మంగిలతోని నాగవ్వ కొద్దిగా వేసేదంటే ఇక దామసారుండి కొద్దిగా ఆమెతో నాటే అంటే చెయ్యాలి నాగవ్వ, నువ్వు మా గురించి అన్నకి ఇంత అంత చెయ్యాలి నాగవ్వ నాతో చేయమన్న వాళ్ళకి ఇంత అంత చేసిన. మీకు తెలుస్తలేదవా? మీకు కూడా చాలా ఫాలోయింగ్ ఉంది తెలుసా? మీకు కూడా చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి వాళ్ళు కోరుకుంటారు చేయాలనేసి. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోస్ ఉంటారు, వాళ్ళ సినిమాలలో ఏ హీరోతోనైనా ఆయన సినిమాలో పాడాలని ఉందా? చిరంజీవి గారితో ఎప్పుడన్నా వాడుతూ బతికొచ్చినప్పుడల్లా అరే అరే వస్తుంది. మళ్ళీ మళ్ళీ దురాని రోజు మళ్ళీ జాజి అల్లుకున్న రోజు ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో. మీ ద్వారా ఏమని చెప్పాలనుకుంటున్నారా అవ్వ ద్వారా? అవ్వ ద్వారా ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ అతి తక్కువ టైంలో అమ్మను గుర్తించి, అమ్మ టాలెంట్ను, అమ్మ గొంతును గుర్తించి ప్రేక్షక దేవుళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, చాలా చాలా థ్యాంక్స్. ఇట్లనే అమ్మను కూడా బ్యాక్ టు బ్యాక్ ఇస్తూనే ఉంటుంది. ఆ పాటలను కూడా ఇలాగే ఆదరించి ఇంకా గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మమ్మడి కొన్నాళ్ళ మీద మబ్బులేమో వెలిసినాయి అండ్ బాయిలోనే బలి పలికే అంటే ఈ సాంగ్స్ ఎందుకు వాడుతున్నాను మీరు అనుకుంటున్నారా? ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించిందని చెప్పుకోవచ్చు. సో మనతో ఫోక్ సింగర్ నాగవ్వ గారు అయితే ఉన్నారు. సో లైఫ్ స్టైల్, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్ని అయితే అడిగి తెలుసుకుందాం. సో నమస్తే అవ్వ. నమస్తే. ఎలా ఉన్నారు? మంచిగానే ఉన్నాం. ఎట్లా ఉంది ఊరంతా? మంచిగానే ఉన్నది. ఓకే. ఈ మధ్యలో అయితే బాగా ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఆయన ముట్టుకుంటే బంగారం అవుతుంది మీ సాంగ్స్ అని. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. జనానికి మంచిగా కావాలి, మనకు మంచిగా అనిపిస్తుంది అన్నది కాదు. ఓకే. ఒక్కసారి స్టార్టింగ్ పాటతో మొదలు పెడదామా? బాయిలోనే బలివలికి అనే సాంగ్ ఎంత మంచి హిట్ అయిందో తెలిసిందే కదా. సో స్టార్ట్ చేయి. బయలోనే బలివలికే బయలోనే బలివలికే బండతారం శీలలొదిలే బాయిలోనే అడకట్టు ఆడొల్లంతా అడకట్టు ఆడొల్లంతా చూడమెచ్చే సంబూరాలో వడకట్టు. ఓ నైస్. అసలు ఒకసారి ఆ పాట మీనింగ్ చాలా మందికి అర్థం కాలేదనేసి అంటున్నారు కొంతమంది కామెంట్స్ లో చూసాను. ఒకప్పుడు వెనకట పెద్దలు బంగారాలు అవి ఇవి దాచుకుందరట భూముల్లో వాతి పెట్టి, గడిలు కానీ వెనకటి దొరలు కానీ. అయితే తోడంగా వెళ్ళిందంటే ఒకసారి మా బాపు చెప్తే అదేందో మన తోడిన కొద్ది ఇప్పుడు బిల్లలు వెళ్తాయి, ఇక గుట్టకు గది వెళ్తాయి, గిది వెళ్తాయి అని అంటారు కదా. అయితే అదిని ఒక్కసారి పాడినట్టు చేసిన వాళ్ళే దాన్ని అది మతికొచ్చి నేను పాట తిరిగా చేసిన. ఓకే. పాట సుత్తించిన ఆ బాపు సుత్తించిండు కానీ ఇక నేను కూడా ఇక గిదినికి గిది అవుతుంది అని చెప్తే పడమట బల్లి వలికితే పాటి అవుతుంది అని అంటారని ఇక అది బాయిలోని బల్లి వలికి అంటే బండసరం శీలలు అంటే తవ్వంగా బండసరం శీలలు వదులుతాయి అంటే బంగారం దొరుకుతుంది అన్నారు. సో మంగ్లీతో వర్క్ ఎలా ఉంది? మంగ్లీ చాలా ఎక్స్పీరియన్స్ కదా, ఎట్లా అనిపించింది మరి? మంచిగానే చూసుకున్నది. మా మంగిలి గారు కానీ, దామ్ సార్ కానీ, అలా సెల్లాండ్రు కానీ, పాపం అమ్మ ఉదయ కానీ మంచిగానే ఉదయ సార్. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆ సాంగ్ మొత్తము ఏదో ఫారెన్ లో చేసినట్టు అనిపించింది, బాయిలోనే బలివలికి.
అదంతా ఎన్ని రోజులు షూట్ చేసిరు, ఎక్కడ జరిగింది అదంతా షూట్? 3 రోజులు ఇక్కడనే జరిగింది. ఇక నేను 2 వద్దులు పోయినా కానీ ఇక వాళ్ళు 3 రోజులు పాపం బాగా కష్టపడ్డారు. అండ్ ఇంకోటి ఆ మధ్యకాలంలో కొన్ని ట్రోల్స్ అయ్యేది, సాంగ్ కాపీ కొట్టిరు, మరాఠీ సాంగ్ ఇక్కడ తెలుగులో తీసుకొచ్చిరు అని చెప్తున్నారు. నిజమేనా అది? మా దిన్నే వాళ్ళు కాపీ కొట్టి మమ్మల్ని కామెడీ చేసిండ్రు. ఆ. ఎట్లా అనిపిస్తుంది మరి? ఇంత పెద్ద సక్సెస్ అయింది కదా, అనుకున్నారా షూట్ జరిగేటప్పుడు ఇంత సక్సెస్ అవుతుందని? అనుకున్నాం. అనుకున్నారా? అనుకున్నామంటే ఇక కళగా అనుకోలేదు. ఇక ఏమో ఇక దేవుడు కలిసి వచ్చినట్టుకి మనకు అనుకున్న పనులన్నీ అవుతాయా. ఎంత ఖర్చు అయ్యిండొచ్చు అనుకుంటారా సాంగ్కి? ఏమో ఇక ఎంత అయిందో నేను పెట్టేదన్నా మంగిలి గారే పెట్టుడా. దామసారు కానీ మంగిలి గారు కానీ వాళ్ళే చూసుకుంటారు, మనకు ఖర్చులతో ఏం పని. ఓకే, చెప్పు నాకు అవా ఎట్లా ఇంట్రెస్ట్ కలిగింది పాటలు పాడాలని? ఇంట్రెస్ట్ ఎట్లా కలిగింది మరి? చిన్నప్పటి నుండి అచ్చు కానీ ఇక మేము ఒక విలేజ్లో వాడుతుంది, పుట్టినూరు కాడ కానీ చిన్న కాడ కానీ పాడుతాం. కానీ అంటే మాకు కూడా ఛానల్ ఉన్నది కానీ పాడాలి మన ఒక్కసారి పాడిస్తాం అని మా పెద్ద కొడుకును ఈయన, నాకు 2 కొడుకులు, పాడిస్తాం మందిని పెట్టి పాడితుడు అవుతుంది అంటే భయపడుతుంది కావచ్చు అంటే ఈ తిరుపతి రెడ్డి సాంగ్తో ఇక మా ఛానల్కు గంటలు మొదలు పెట్టినాం. ఓకే. అండ్ ఈ మధ్యకాలంలో మమ్మడి కొన్నాళ్ళ మీద మబ్బులేమో వెలిసినవి అనే సాంగ్ కూడా చాలా ట్రెండింగ్ అవుతుంది. నాగదుర్గ డాన్సర్, సో అది కూడా చాలా ట్రెండింగ్ ఉంది, బాగా సక్సెస్ అవుతుంది ఇప్పటికీ. ఎలా అనిపిస్తుంది ఇది కూడా? మంచిగా అనిపిస్తుంది, మంచిగా కావాలి కూడా. పాపం వాళ్ళు కూడా బాగా 2-3 వద్దులు ఖర్చు పెట్టింది కదా, వాళ్ళకి కూడా సక్సెస్ కావాలి. మనం బాడినవి డల్ కావద్దు. వాళ్ళు కూడా కష్టపడ్డారు, రాత్రి అనక పదనక 100,000 మందితో 2 వద్దులు కొండగట్టు కాడ కష్టపడ్డారు బాగా. ఒకసారి మా ఆడియన్స్ కోసం ఆ పాట. మమిడి కోనాల మీన మబ్బులేమో నిలిసినాయి, మమిడి కోనాల మీన మబ్బులేమో నిలిచిన, మనసులు ఎవ్వారి మీదనే ఓ బూజవ్వ, మనసులు ఎవ్వారి మీదనే, యాపా కొమ్మల మీన పొద్దులేమో గూకినాయి, యాపా కొమ్మల మీన పొద్దులేమో గూకిన, యాపతి ఎవ్వారి మీదనే ఓ బూజవ్వ, యాపతి ఎవ్వారి మీదనే. ఓ నైస్. సాంగ్ సింగింగే కాదు, డాన్స్ కూడా చేస్తున్నారు ప్రతి పాటల. వాళ్ళు ప్రతి పాటలు ఎక్కడ చేయలేదు కానీ బాయిలోనేలో కూడా చేశారు, మంగ్లీతో చేశారు, మళ్ళీ ఈడ కూడా చేశారు. మంగిలతోని నాకు కొద్దిగా చేసేదంటే ఇక దామసారుండి కొద్దిగా ఆయనతో నాటే అంటే నాకు చేయరాదు వాస్తవానికి. నాకు పాటలు ఎన్ని అంటే కానీ వాడతా కానీ ఇక డ్యాన్స్ అంటే నాకు నచ్చది, చెయ్యరాదు. మళ్ళీ చెయ్యరాంది వాళ్ళన్న నవ్వుతే ఎట్లుంటుంది అంటే మొన్న నాగదుర్గ గిట్టాలు అందరు డాన్సర్లు చెయ్యాలి నాగవ్వ, నువ్వు మా గురించి అన్నకి ఇంత చెయ్యాలి, నాగవ్వ నాతో చేయమన్న వాళ్ళకి ఇంత చేసిన. మీకు తెలుస్తలేదావా? మీకు కూడా చాలా ఫాలోయింగ్ ఉంది తెలుసా, మీకు కూడా చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి వాళ్ళు కోరుకుంటారు చేయాలనేసి. చెప్పు ఎక్కడ మీది పుట్టి పెరిగిందంత ఊరు ఎక్కడ? మాది తల్లిగారు అంబర్పాట, అత్తగారు గుళ్ళకోట. ఓకే. వాళ్ళు కూడా బాగా బాధపడతాడు మా ఆయన కానీ బాగా పొమ్మని వాళ్ళు దోలుదని వాళ్ళు సలహా ఇస్తేనే నేను ఈడదాకా ఇక పాట వచ్చింది కాబట్టి అమ్మని తీసుకుపోమ్మని ఇంటికాడ ఆయన చూసుకుంటాడు, వాళ్ళు 2 చూసుకుంటారు, ఇక ఈడ ఆయన చూసుకుంటాడు. నేను ఊకుండా కానీ ఎప్పుడన్నా నచ్చినప్పుడల్లా పాటలు ఉన్నాయంటే వచ్చినప్పుడు 8 రోజులు 10 రోజులు ఉంటా. ఇక పాటలు లేని టైంలో మనం ఇక్కడ ఏం చేస్తాం, పెద్ద నీన్నే ఉంటాడు, చిన్న నీన్నే ఉంటాడు కానీ ఆడికి పోతాను. నిన్న మొన్న వచ్చిన 3 రోజులు. ఓకే. ఊర్లో ఎట్లా మాట్లాడతారు? ఊర్లో సెలబ్రేట్ లాగా చూస్తారా లేకపోతే అరే మన నాగవ్వ అంటారా? అంటారు ఇక బాయిల బల్లి అని పిలుస్తారు, నాగవ్వ అంటారు, సింగర్ అంటారు. ఇక వాళ్ళు ఎన్నో అంటారు, వాళ్ళు పిలిచిన దానికల్లా నువ్వు అంట, నువ్వు గిట్లెందుకు పిలుస్తున్నావు అంటారు, వాళ్ళు ఇష్టం ఎట్లా పిలుచుకొని. ఓకే. చూసావా, టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదన్నట్టు మీరు ఎప్పటి నుంచో ట్రై చేశారు, కానీ ఇప్పుడు బ్రేక్ వచ్చింది. చూసుకున్నట్టయితే అవ్వలో చూసుకున్నట్టయితే కనకవ్వ కావచ్చు, నాగవ్వ కావచ్చు, మన బిగ్ బాస్కి వెళ్ళిన ఒక అవ్వ కావచ్చు. సో వీళ్ళంతా అవ్వలు కలిసి ఇప్పుడు టాలెంట్ నిరూపించుకుంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది కానీ ఇంకా ఏడన్నా అలా టాలెంట్ బయట పడుతున్నాయి కానీ నా టాలెంట్ అది దేవుని దయ అనుకోవాలి, దేవుని సపోర్ట్ ఉండాలి. బాగా కష్టపడ్డా కదా మా పిల్లలు కానీ మేము కానీ బాగా కష్టపడి ఇప్పుడే బయటపడితే మనకు అనుభవం కావాలి. బయటపడినంత పేరు వచ్చినంత మాత్కారాన్ని ఏమున్నది. ఇప్పుడు జనం ఏమంటారు, ఆమెకు రాని పోతారా అని అంటారు. కానీ అది నా కష్టం, నా పిల్లగాళ్ళకి ఎరక, మా ఇంట్లో అయినా ఎరక. పొంగ 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 దేవుడు ఏం చేసినా మంచిదే. అది సరస్వతి తల్లి అయితే అంటింది, అంటితే అది వదిలిడుతుందా పోతుందా అన్నది ఇక దేవునికి ఎరక, మనం కలగానిలే నిజం వద్దాం. ఓకే. ఇప్పుడు నాగవ్వ అంటే ఆమెనే లిరిసిస్ రాసుకుంటుంది, ఆమెనే పాడుతుంది అనేసి కూడా అంటూ ఉంటారు. అప్పుడప్పుడు కూడా పాట అల్లుతుంది అనేసి కూడా వింటూ ఉంటాము. సో ఎలా ఈ టాలెంట్ ఎట్లా వచ్చింది మరి?
ఇక అది అప్పటిదప్పుడే టూన్ తయారు చేస్తా, అప్పటిదప్పుడే మతి మార్పు ఉన్నది. ఓకే. ఓకే. నేను చెప్పితే మా అబ్బాయి రాస్తాడు దాకా చెప్పితే ఇక మళ్ళీ దానికి ఒక అర్థం ఉండాలి కానీ మేము పాడేదేమో గొలుసు లెక్కనే. ఆ, ఇక వాళ్ళు ఒక్కదానికి ఒకటి అన్నది ఒక భాగం ఉండాలి అని రాస్తారు. ఒకసారి లైవ్ లో నా పేరు మహేష్, నా కోసం ఒక పాట పాడండి. సిరమీన వాలిన ఈ చిలుకు మల్లె బేరి మూతలో ఓ మాయేసు సిరం చూసి చిన్న పోతివా ఓ మాయేసు కొప్పు మీన వాలిన ఈ గుప్పు మల్లె బేరి మూతలో ఓ మాయేసు కొప్పును చూసి కోపగించకు ఓ మాయేసు. వావ్, సూపర్. భార్య అన్నట్టు కొప్పు మీద మల్లెపూలు అల్లాయి, చీర మీద సిల్క్ మల్లెలు అల్లాయి, ఆ కొప్పును చూసి కోపగించకు, ఆ చీరను చూసి చిన్నపోకు అన్నాడు. ఇప్పుడు నాగవ్వ మిగతా సింగర్స్ తో ఎలా ఉంటది? ఇప్పుడు కనకవ్వ కావచ్చు, ఇంకో ఆమె కూడా శివుని మీద వాడుతుంది కదా, మన భిక్షమ్మ ఆ భిక్షమ్మ కావచ్చు, కనకవ్వ కావచ్చు, వీళ్ళంతా ఎట్లా ఉంటారు మీతో? మంచిగానే కలిసి ఉంటారు నాతో. కలిసినప్పుడు ఎట్లా అంటారు? ఇక కలిసినప్పుడు ఎట్లా అంటారు, సాంప్రం కొద్ది అయితే మంచిగా మాట్లాడతారు. ఇక ఆ కనకమ్మ అన్నది ఒకసారి మైక్ టీవీలో కలిసింది, ఉషావా కానీ అలాగే మేము రెండొద్దులు దినంన్నర ఉన్నాం, మంచిగానే చూసుకున్నారు. ఇప్పటికైతే నన్ను వాళ్ళు వాళ్ళని నాన్న నేను అనిపించుకోను, ఈ బుచ్చమ్మకు కూడా మంచిగానే చూసుకున్నాను. ఓకే. ఎప్పుడన్నా పొలంకి పోయినప్పుడు కూడా మీరు అందరితో పాడడం లాంటివి చేస్తుంటారా పొలంలో? పాడతాం. ఇప్పుడు వాళ్ళు పాడమన్నప్పుడు మనం పాడతామా? ఎప్పుడో ఇక మనం. ఇంకోటి మిరాకిల్ న్యూస్ ఏంటంటే, మీరు సల్మాన్ ఖాన్ మూవీలో పాడారు కదా, అసలు అది సర్ప్రైజ్ అనుకోవచ్చు. తెలుగు నుంచి బాలీవుడ్కి వెళ్ళారంటే అది గ్రేట్ అని చెప్పవచ్చు. ఎట్లా వచ్చింది ఆపర్చునిటీ? ఏం పాట పాడారు? అది కాసర్ల సామన్న భీము సార్ కానీ ఇట్లా నేను ఇట్లా మన చెప్పన నన్ను అనిత టీవీలో హెల్మెట్ చేసింది. ఓకే. హెల్మెట్ 3-4 పాటలకు హెల్మెట్ చేసిన వాళ్ళే నేను బాగా ఏడ్చిన. ఏడ్చిన వాళ్ళే పాపం కాసర్ల సామన్న కానీ ఆ భీము సారు ఆయనతో నాగవ్వ నీకు ఎందుకు బాధ, నీకు కళ ఉన్నది, నువ్వు ఏడికైనా నెగ్గేస్తావు వాళ్ళు ఉండు అని ఆయనతో పాపం ఒక వారం రోజులు పట్టలేదు. అందులో సాన్స్ వచ్చింది, ఫలానోళ్ళు వాడతారని కాసర్ల సామన్న ఇస్తాను అని అంటావు ఆయన. బతుకమ్మ పాట ఒకసారి మా కోసం. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారి బతుకమ్మ ఉయ్యా ఓ బంగారి బతుకమ్మ ఉయ్యాలు. ఇంకా ఓలాలు ఇక అవన్నీ కట్ చేసి వాళ్ళకు విట్ అయినాయి, ఎన్నెన్నో అన్ని పెట్టుకున్నాయి. ఓకే. ఇప్పుడు తోటి సింగర్స్ చూసుకున్నట్టయితే మంగ్లీ గారు కూడా మీ స్థాయి నుంచే ఇప్పుడు ఇంత పెద్ద స్థాయికి ఎదిగారు. వాళ్ళు మూవీస్లో పెద్ద పెద్ద మూవీస్లలో పాడి ఇప్పుడు మంచి ఒక పెద్ద స్థాయికి వెళ్ళారు. సో నాగవ్వకు కూడా అలాంటి ఆపర్చునిటీలు ఏమైనా వస్తున్నాయా? ఏమో అయ్యా ఇక దేవునికి ఎరికి ఇప్పటికైతే ఇక దేవుడు ఉన్నాడు మనం. ఓకే. ఏ మ్యూజిక్ డైరెక్టర్ తో వర్క్ చేసిరు మరి? మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు కదా మ్యూజిక్ ఇచ్చేటోళ్ళు. ఆయన ఎవరు బాగానే మందితో అది అయినా కానీ వాళ్ళ పేర్లు నాకు. బీమ్స్ తో చేశారు, బీమ్స్ గుర్తున్నారు. భీమ్తోని కానీ ఇప్పుడు మన దేవిశ్రీ ప్రసాద్ పేరు విన్నారా? తమన్ పేరు విన్నారా? అలా దాంట్లో ఏమన్నా ఛాన్స్ వస్తే పాడతారా? ఇక సాంగ్స్ మనకిత్తే వాడతాం, మనం ఇయ్యంది ఎట్లా వాడతాం. ఓకే. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోస్ ఉంటారు, వాళ్ళ సినిమాలలో ఏ హీరోతోనైనా ఆయన సినిమాలో పాడాలని ఉందా? పాడతాం కానీ మనకు సాంగ్స్ అరే అనుకో అనుకో అయిపోతుంది కదా. ఇంత మంచి టాలెంట్ ఎంకరేజ్ చేస్తారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎప్పుడైనా. ఎవరితో ఎవరిది ఏ హీరో సినిమాలో పాడాలని ఉంది? ఇక మనం అనుకుంటే అయితే అని చిరంజీవి గారితో ఎప్పుడన్నా వాడుదాం బతికి వచ్చినప్పుడల్లా. అరే అరే మళ్ళీ మళ్ళీ డురాని రోజు సన్నదది అల్లుకున్న రోజు ఏదో అడగాలని ఎంతో చెప్పాలని జరిగే ఆరాటంలో ఎన్ని లేని చీకటిని అడికాత బాగా తప్పు పోయి. ఓకే. ఇంకోటి నాగవ్వ ఎప్పుడన్నా అనిపించిందా ఇదంతా అవసరమా, పొలం పనులు చేసుకుంటే అయిపోయేది కదా, ఇదంతా ఎందుకు? బాగా బాధ అనిపిస్తుంది ఓసారి పడానికి కాడ. ఈ సరస్వతి ఎట్లా అబ్బాయి అనిపిస్తుంది, మస్తు ఏడుతాము, మస్తు కష్టం ఉంటుంది ఇంట్లో, మస్తు సుఖం. అది అనుభవించిన వాళ్ళకు సారు అనిపిస్తుంది. ఇక మనం అనుభవించిన వాళ్ళకి చెప్తే ఏమంటది వాళ్ళకి ఎంత డబ్బు. ఎలాంటి అనుభవాలు అంటే ఎట్లా ఎలాంటి జరిగినాయి? ఎలాంటి అంటే రమ్మంటారు, ఒకటి ఎత్తిపోయినా చేసినా వాళ్ళు బచ్చర్చి ఇచ్చినా ఇవ్వకుండా మనం కష్టపడి రమ్మన్నప్పుడు రావాలి. చూడంగా చూడంగా వాళ్ళు తీసుకున్నారు ఒక టైంలో. ఇక అది దేవుడు ఇప్పుడు కలిసి వచ్చి ఇప్పుడే దేవుడు మెల్లమెల్లగా ఎత్తుకుంటాడు.
ఎప్పుడన్నా మీరు మిస్ చేసుకున్నది, మీరు పాడి అది కాకుండా వేరేళ్ళతో పాడించడం లాంటివి చేసిన అట్లా పాటలు ఎవరు హిట్ అయినాయి ఏమన్నా? అట్లా ఎవరు చేయలేదు కానీ నా పాటలు హిట్ అయినాయి. ఆ, కానీ అట్లా పాపం కాపీ కొట్టి ఎవరు నన్ను ఇప్పటికే జడ్జ్ చేయలేదు కానీ ఏమో చెప్పలేను. మన పాటను ఒక్కరు తీసుకొని ఇప్పుడు స్టూడియోకి పిలిచి కూడా ఈ పాట నువ్వే వాడాలి నాగవ్వ అనేసి వేరే సింగర్ తో పాడించడం లాంటివి ఏమైనా జరిగినాయా? వేరే సింగర్లు వేరేటోళ్ళు వాడినవి కూడా నేను వాడినా. అది ఇంకా ఓ. బయటికి వెళ్ళలే. ఓకే, మీరు కాపీ కొట్టిరా వాళ్ళు కాపీ కొట్టిరా? కాపీ అన్నది కదా వాళ్ళు వాడిచ్చారు నన్ను. ఓకే. అలా కాపీ కొట్టి వాళ్ళ కడుపు మీద కొడితే మనకేం వస్తుంది అయ్యా. అవునవును, ఎంత నిజాయితీగా ఉన్నారో మీరు. ఇక అది దేవునికి అది కానీ ఇక మన వాళ్ళు వాడి నీ అసలు ఒకసారి నగా వాడాలని బల్లి వలికిన నీళ్ళకు మా ఇంద్రవతిను నేను వాడినాం. అది ఇంకా సూటే జరగలే. ఉమ్. వేరేటోళ్ళది వాడినాం. వాళ్ళు వాడమంటే మనం వాడినాం. ఆ, వాళ్ళు వాడమన్నది మనం ఎందుకు వాడతాం? కాలేదు వాడితే నాది ఎందుకు వాడినాం అన్నారా? ఓకే. మరి ఇప్పుడు మామిడి కొన్నాళ్ళ మీద పాట బాగా హిట్ అయింది, ఇంకా నెక్స్ట్ ఏం పాటలు వాడబోతున్నావు మరి? వచ్చినాయా మన నెక్స్ట్ కాల్స్? ఉన్నాయి, రికార్డ్ అయి ఉన్నాయి. అవి కూడా రికార్డ్ అయి ఉన్నాయి కానీ ఇక తాప్ ఒకటి బయట పెట్టాలి కదా. అప్పుడే మనకు టక్కని వెళ్ళే వరకల్లా మన ఖర్చు పెట్టుకున్న వాళ్ళు కూడా బాగా ఇబ్బంది అవుతారు కదా. ఇప్పుడు ఈ రోజులలో లచ్చలది ఖర్చు. ఆ, మునుపు లచ్చ 50,000 పాట అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు 10-15 లక్షలు అయితే పాట వస్తుంది. అది మంచిగా చేసుకోవాలి, ఇట్టు కావాలంటే అట్లా చేస్తారు. పాట కూడా మంచిగా ఉండాలి, అందము అంటే అట్లా చేయాలి. ఇప్పుడు నాగవ్వ ఎంత డిమాండ్ చేస్తుంది మరి పైసలల్లా? ఇక నేను డిమాండ్ ఇక వాళ్ళ బుద్ధి. ఆ, డిమాండ్ అంటే ఇక మనం ఏం అడుగుతాం? మనం ఇప్పుడే ఎక్కుతున్నాం కదా. ఆ, వాళ్ళు ఇచ్చినంత తీసుకుంటున్నాము అంటే ఇంకా డిమాండ్ చేస్తలేము ఇవ్వాలని. ఓకే. ఇంకా డిమాండ్ చేసే రోజు వస్తుందా రాదా తెలియదు. ఇక మీ జీవనోపాధి ఏందమ్మా? ఇంటికాడ ఏం చేస్తారు మీరంతా ఫ్యామిలీ? మాకు వ్యవసాయం ఉంది. వ్యవసాయం ఏం వేసిరు వ్యవసాయంలో? పొలమే, వరి వేసిరా? వరే పత్తి, వరే టమాటా? ఎత్తాం. ఓకే. ఎట్లా ఉంది పంట మరి? మంచిగానే ఉంది. కొంచెం రోగం వచ్చినా కానీ నీళ్ళు లేక వేయలేదు. ఆ, ఎకరంన్నర నీళ్ళు లేక వేయలేదు కానీ 1 ఎకరం అంతా చేస్తుంది. ఓకే. ఓకే. సో విన్నాను మీ కొడుకు డైరెక్షన్ చేస్తున్నాడు, యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందండి తిరుపతి రెడ్డికి. ఈ పాటలకు కూడా బాగా హెల్ప్ చేసిరంట మీకు. ఆయనే బాగా ఆ, మాకు ఛానల్ అది మొన్నటిదాకా యాక్టింగ్ అవి ఇవి చేసిండు కాబట్టి ఇక ఆ, ఆయన కూడా ఇష్టం. ఓకే. మీకు బాగా ఇష్టమైన పాట అంటే ఒకటి మా ఆడియన్స్ కోసం పాడు. బాగా ఇష్టమైన పాట ఆ, ఏసికి ఎండల్ల ఇలబల్లు గట్టంగా ఏసికి ఎండల్ల ఇలబల్లు గట్టంగా ఎవ్వారనుకుంటేనే నా తిరుపతి రెడ్డి ఎవ్వారనుకుంటేనే నా తిరుపతి రెడ్డి జైతాల ఎంగట్ల మంచి మంచి సీరియలు జైతాల ఎంగట్ల మంచి మంచి సీరియలు కొననియ్యడే నా తిరుపతి రెడ్డి కోనన్న చెతికియ్యడే నా తిరుపతి రెడ్డి ఎయిరవెర్రని గాజులేమన్నగా నీవెయిరవెర్రని గాజులేమన్నగా నీ మనసే లేదన్నడే నా తిరుపతి రెడ్డి మోజే లేదన్నడే నా తిరుపతి రెడ్డి. ఓకే. ఇప్పుడు నాగవ్వ ఎక్కువ పెద్ద సాంగ్స్ ఏం పాడలేదు, ఎక్కువ చాలా కూడా ఏం పాడలేదు, 1, 2, 3 పాడారు. అండ్ పెద్ద పెద్ద వాళ్ళతో అయితే ఆపర్చునిటీ కొట్టారు, మరి అది గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మామిడి కొనాల మీద కూడా మధుప్రియతో కలిసి పాడావు. ఎట్లా అనిపించింది మరి మధుప్రియ గారితో పాటు? మంచిగానే అనిపించింది. ఎట్లా ఏమైనా సజెషన్స్ ఎలా ఏంటి? వాళ్ళు మంచిగానే వాళ్ళు మన అనిత టీవీలోకి ఆమె జడిదికి వచ్చింది కదా. ఆ, మన ఎంత పెద్దోళ్ళు వాళ్ళు ఎంత చిన్నోళ్ళు అయినా కానీ గౌరవించి మాట్లాడు. మధుప్రియ కానీ శ్రీముఖి కానీ మంగిలి గారు కానీ ఇంద్రవతి కానీ మన నాగదుర్గ కానీ మన శ్రీనితి కానీ ప్రభ కానీ లవణ్య కానీ వాళ్ళందరూ మంచిగానే కలిసి ఒకసారి లైవ్ లా మంగ్లీ గారితో మాట్లాడడం ట్రై చేస్తావా మరి కాల్లో? నేనా? నేను చెల్లు వాడ ఆయన చిన్న ఆయనకు చేస్తారు, మాట్లాడిపిస్తారు. ఓకే, ఒకసారి ట్రై చేద్దాం. మీ చిన్న ఆయన పిలుస్తా ఇప్పుడు డైరెక్టర్ ని, ఒకసారి ట్రై చేద్దాం మంగ్లీ గారికి. మంగ్లీ గారికి మీకు బాండింగ్ ఎట్లుంటుందో ఆడియన్స్ కూడా తెలియాలి కదా. ఇక అది ఆమె ఏం బీజీలు ఉన్నదో ఇప్పుడు నైట్ అయితేనేమో కొంచెం స్థిరం ఉంటది కదా. ఓకే. ఎవరికైనా ఉంటాయి కదా పనులు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోవాలి. ఓకే. అయితే ఇప్పుడు ఉగాది పండుగ వస్తుంది కదా, మా ఉగాదికి కావాల్సిన ఒక పాట మా కోసం. ఉగాది పచ్చేడ ఊరుల్ల మీన మన ఊరి ఉగాది రానే వచ్చిందే మన ఊరి ఉగాది తీయటి బెల్లం దేనే తెచ్చిందే తీయంగా బూరెలు కమ్మంగా చేసి తీయంగా బూరెలు ఉగాది పచ్చేడాదేనా తెచ్చిండే దర్వాజే దోరునాము బాగా పచ్చగా దర్వాజే దోరునా. వావ్, సూపర్. ఇంకోటి నాకు డౌట్ ఏంటంటే, అప్పుడు కళాకారులకి గవర్నమెంట్ జాబ్లు ఇచ్చింది కదా, అది ఏమన్నా మీకు ఆఫర్ వచ్చిందా? అది నాకు ఏది రాలేదు. మీ తోటి కళాకారులకి ఏమైనా వచ్చిందా?
ఇక వాళ్ళకు ఏమో కానీ ఇక నాదైతే నా ఊళ్ళో ఒక్కదాన్ని కాబట్టి మా విలేజ్కి బాగా ఎవరికి రాలే. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో కూడా పార్టీకి సంబంధించిన పాటలు కూడా పాడుతుంటారు కదా! ఏం మనకి అప్పుడు ఇయ్యలేదు. అది ఏమన్నా మీకు వస్తుంటాయా ఆఫర్స్? ఇక ఆపర్స్ అంటే మాకు అటు వాడలేదు ఇయ్యలేదు కానీ ఇక పాడేటోళ్ళతో డబ్బులు తీసుకొని పాడిస్తారట. ఇక వీళ్ళు గెలిచిన కష్టమే వాళ్ళు గెలిచిన ఇప్పుడు నీకే గెలితే నువ్వు గెలకపోతే నీ పైసలు తీసుకొని పలానా వాళ్ళు గెలుతానని అనొక పోటీదారు రాజు కదా. హ్మ్. వాడలే అసలు ఆన్లైన్లో వాడలే. నేను గెలుతా కావచ్చు మళ్ళీ ఒకసారి నువ్వు గెలుతావు కావచ్చు. హ్మ్. సో, మరి మిమ్మల్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని చాలామంది గూడా ఫోక్ సింగర్ గావాలని గూడా అనుకుంటుంటారు గదా! వాళ్ళకేమైనా సజెషన్ ఇస్తావా మరి మీరు? పెద్దోళ్ళు మీరు చెప్తే ఇంటారు. మేము వాళ్ళతో పెద్దోళ్ళం ఎదగలే కానీ ఆ! ఎందుకు ఇయ్యం సార్ సహాయం అంటే ఇక వాళ్ళు మనకు ఇప్పుడే ఎదగబడితిమి వాళ్ళు రమ్మని వాళ్ళు ఫేమస్ చేస్తేనే మనం పోయి మాట్లాడతాం అయితే. హ్మ్. మరి నేను విన్నా ఇంటర్వ్యూలు ఇయ్యడానికి ఇంట్రెస్ట్ ఉండదంటారు. ఓన్లీ రోషన్ అన్నకే ఇస్తావంట సుమన్ టీవీకే. మరి మరి ఇప్పుడు ఎందుకు మాకియ్యవా అయితే? ఇక ఇచ్చినాం ఇంకేంది ఇప్పుడు ఇయ్యనే ఇత్తివి. ఇగ బిజీ అయిపోయినావు ఇంటర్వ్యూలకు గూడా అటెండ్ అవుతలేవంట ఇగ. ఇక బీజే అయిపోయింది. బీజే ఏమో ఎందుకు అయిపోయినా ఇంట్రెస్ట్ వస్తలేదు ఇంటర్వ్యూలు అంటే? ఏ ఇంటర్వ్యూ అంటే ఇక నేను ఇన్ని రోజులు పానం మంచిగా లేకుంటే జ్వరం వచ్చి ఆ! సరదా ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఉన్నప్పుడు అడుగుతానే ఇత్తి. ఆ! ఇప్పుడు కరిమార్ వాళ్ళు అక్కడికి వచ్చిండ్రు తీసుకున్నారు మన పొలం కాడ. ఓకే. అట్లా ఏమనిపించదు. కనీసం బత్తాసి ఏదన్నా తీసుకొని కూడా తీసుకోండి అంటే అట్లా అయ్యారు. ఇక వాళ్ళకు చేసి ఇక ఇట్లా మనకు పతాకం ఖర్చు పెట్టుకొని వచ్చి చేస్తే ఇప్పుడు జనం లోకం ఏమనుకుంటారు ఇంటర్వ్యూ కూడా పైసలు తీసుకుంటుంది కావచ్చు అనుకుంటారు. ఆ సారసల మందం అన్న అది చెయ్యరు కదా సార్. ఇక అదే మనమైతే అదే. ఉత్తం టాపిక్ బుక్ తీసుకుని వస్తాం అంత మందం అయితే అది కావాలి కదా. హ్మ్. అందుకే ఇవాళకన్నా ఇక సరే తీయ వాళ్ళకి ఫోన్ తీయని ఇస్తాం అంతే. ఓకే. ఇక అందరికి ఇవ్వాలంటే మనం దక్కుతాం. మరి న్యాయం చేసిందా మంగ్లీ గారు పైసలల్ల మీకు? చేసే మందం చేసింది ఇక. అయితే ఒకసారి ఫైనల్‌గా మరి మీ తిరుపతి రెడ్డి మీ కొడుకుని పిలుద్దామా? తిరుగుతాం. సినిమా డైరెక్షన్ చేస్తున్నాడంట మరి మీరే ఇగ ఒకసారి పిలుద్దామా? సో హాయ్ బ్రో. హాయ్. చెప్పండి ఎలా ఉంది ఫోక్ ఇండస్ట్రీలో చాలా రకరకాల వింటూ ఉంటాం. 1 డే 2 డేస్‌లోనే షూట్ కంప్లీట్ చేయాలనేసి గూడా లిమిటెడ్ ఉంటదనేసి గూడా వింటూ ఉంటాం. ఇలాంటివి ఏమైనా ఫేస్ చేసారా? ఇప్పటివరకైతే ఏం ఫేస్ చేయలేదు. కొన్ని అయితే వన్ డేలో అనుకున్నది మనకు అన్‌ఫార్చునేట్‌లీ ఏందంటే 2 డేస్ కావచ్చు. చెప్పలేం. మనం ఇచ్చిన కమిట్మెంట్ ఒకటైతే ఇంకొకటి ఎక్స్‌ట్రా కావచ్చు. ఆ వెదర్‌ని బట్టి ఎండ గాని, లేట్ అవ్వడం ఆర్టిస్టులు కొంతమంది తొందర వస్తారు. కొంతమందేమో లేట్ వస్తారు. దాన్ని బట్టి. ఓకే. నాగవ్వ కన్నా ముందొచ్చారు ఈ ఫీల్డ్‌లోకి. సో, నాగవ్వని పెట్టుకొని మీరు గ్రోతింగ్ చేసుకుంటున్నారేమో అనేసి నాకనిపిస్తుంది. సో, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడైతే అంటే యూట్యూబు దాదాపు ఏందంటే యూట్యూబ్‌లో వచ్చిన సాంగ్స్‌లో ఓ 80%, 90% అమ్మకచ్చిన సాంగ్సే ఉన్నాయి. సేకరణ సాంగ్స్‌లో. హ్మ్. అంటే అనుకోకుండా మనకు ఛానెల్ ఉంది. సీఎంఎస్ అనే ఛానెల్ ఉంది. అనుకోకుండా మా అన్నయ్య మల్లేష్, మా బ్రదరు, నేను పాడేసినాము. ఈజీగా పాడేసింది. పాడేసిన తర్వాత అమ్మను గూడా పాడించాలి అని జెప్పేసి అప్పుడు డిసైడ్ అయ్యి ఒక్కొక్కటి ఫస్ట్ మన ఛానెల్‌లో పాడింది. హ్మ్. తర్వాత దాన్ని జూసి 'సారంగ దర్యా' అనే ఒక టీవీ షో ఉంది. వనిత టీవీ వాళ్ళది. ఓకే. దాని ద్వారా ఇంకా బయటికి. ఓకే. ఇది రీసెంట్‌గా 'మామిడి కొన్నాల' మీద సాంగ్ గూడా బాగా ట్రెండింగ్ అవుతుంది సోషల్ మీడియాలో. అదెలా అంటే ఎన్ని రోజులు షూట్ జరిగింది? అది ఏంటి అసలు? 2 డేస్ జరిగింది ఆ! షూట్. అంటే లిమిటెడా అది డేట్స్ అనేది? లిమిటెడ్ అంటే ఇగ మనకు 2 డేస్‌లో అయితే పర్ఫెక్ట్‌గా అయిపోతది. 1 డేలో అంటే అంత హర్రీ బరీ ఉంటది. కొంచెం మంచిగా పెద్ద బడ్జెట్. హ్మ్. మంచిగా చేయాలి. అని చెప్పేసి ఆలోచన. బేసిక్‌గా ఫోక్ ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది వింటూ ఉంటాం. లాస్య కావచ్చు కొంతమంది మాకు కూడా చెప్పారు. లిమిటెడ్ డేట్స్ ఉంటాయి. టైమింగ్స్ ఉంటాయి. చాలా స్ట్రగుల్ ఉంటది అనేసి కూడా చెప్పుకుంటూ వచ్చారు. నిజమేనా ఇవన్నీ? ఇంకా చాలా ఉంటాయని చెప్తూ ఉంటారు. అవును. జరుగుతుంటాయి. హ్మ్. తిండి గూడా తినకుండా చేసిన రోజులున్నాయి. హ్మ్. టైంకి తిండి ఉండదు. ఏముండదు. ఇప్పుడు 'నాగవ్వ' మూవీస్‌లో పాడాలనే ఆశ ఉందంట మరి. ఏమన్నా మరి ఎంకరేజ్ చేస్తారా మరి? తప్పకుండా. 'చిరంజీవి' గారి మూవీలో, 'నాగార్జున' గారి మూవీలో పాడాలని ఉందంట మరి. అంత మంచి అవకాశం వచ్చినాక ఎందుకు వదులుకుంటాం అన్న. తప్పకుండా వస్తది. ఎందుకంటే ఇలాంటి ఆణిముత్యాలు చాలా మందొచ్చారు. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా 'మంగ్లీ' గారినే చూసుకున్నట్టయితే ఇలానే స్టార్ట్ ఇప్పుడు ఎంత పెద్ద స్థాయికెళ్ళిందో తెలిసిందే గదా! సో, ఇంకా ఏమన్నా స్ట్రగుల్స్ ఉంటాయా? పెద్ద పెద్ద స్థాయికెళ్ళే కొద్దీ ఇంకేమన్నా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అందరి లైఫ్‌లో. ఫోక్ ఇండస్ట్రీ నుంచి ఇక్కడికి రావాలంటే ఇంకేమన్నా ఫోక్ ఇండస్ట్రీ అంటే కొన్ని సార్లు ఏమైందంటే
అమ్మకు సినిమా అవకాశాలు పెద్ద పెద్ద సినిమా అవకాశాలు వచ్చి మంచి మంచి సాంగ్స్ అవకాశాలు వచ్చి ఇట్లా పోయినాయి. ఎందుకంటే మనం విలేజ్‌లో ఉంటాం. ఓకే. వీళ్ళేందంటే టక్కనే ఈవినింగ్ రావాలి, రేపు మార్నింగే రావాలి అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మనకు కొన్ని వర్క్స్ ఉండడం వల్ల చాలా అవకాశాలు కోల్పోయినాం. హ్మ్. ఇట్లా. హ్మ్. ఇప్పుడు మరి మీరేమో డైరెక్షన్ చేయాలనే ఆశ ఉందన్నారు కదా! కేవలం ఫోక్ ఇండస్ట్రీకే డైరెక్షనా? లేకపోతే మూవీస్ గూడా ఏమన్నా వస్తే చేస్తారా? మూవీస్ కూడా చేస్తాం. ఓకే. అంటే డైరెక్షన్ కోర్స్ ఏమన్నా తీసుకున్నారా? లేకపోతే ఏమన్నా? కోర్స్ ఏం లేదండి. ఇప్పటివరకైతే మనం ఎక్కడ కోర్స్ అది ఇది ఏం చేయలేదు. ఆ! మా ఫ్రెండ్ ద్వారా వరుణ్ భట్ అని మా హ్మ్. ఫ్రెండ్ ఉంటాడు. హ్మ్. మాదంతా ఒక టీము. ఓకే. ఓకే. ఆ! ఇప్పుడు ఇండస్ట్రీకి రావాలంటే గూడా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఏదైనా ఇండస్ట్రీకి రావాలంటే డబ్బన్నా ఉండాలి, బ్యాక్‌గ్రౌండ్ అన్నా ఉండాలనేసి గూడా చాలా మంది నోటి అవును. నుంచి వింటూ ఉంటాం. అవునవును. ఇవన్నీ విన్న తర్వాత మీకేమనిపిస్తుంది మరి? అవునన్నా. ఎంత టాలెంట్ ఉన్నా గూడా కావాల్సింది డబ్బు, ఆ! ఒక ఫేస్ వాల్యూ హ్మ్. ఏదో ఒకటి ఉండాలి. టాలెంట్ అనేది ఎంతున్నా గూడా వేస్ట్. ఆ! హ్మ్. ఎప్పుడన్నా మీ అవ్వకేమైనా హెల్ప్ చేయడం లాంటివి చేస్తుంటారా? లిరిసిస్‌లో గాని, ఈ సాంగ్ పాడేటప్పుడు ఏమైనా ఇన్‌పుట్స్ ఏమైనా మీ మీ సజెషన్స్? నేనా? ఆ! ఆ! అమ్మ చేస్తది. అమ్మ పాడుతుంటే అమ్మ ఉన్న ట్యూన్‌ని అమ్మ ఇచ్చిన ట్యూన్‌ని మనం మోడిఫై చేస్తాం. హ్మ్. లిరిక్ రే లిరిక్స్ ఎక్స్‌ట్రా లిరిక్స్, అడిషనల్ లిరిక్స్ నేనే రాస్తుంటా. హ్మ్. వీటికి మాత్రం కమల్ ఇస్లావత్ అన్న రాశిండు. చాలా బాగా రాశిండు. అన్న సపోర్ట్ వల్ల, మంగ్లీ మేడం సపోర్ట్ వల్ల, దాము అన్న డైరెక్టర్ దామురెడ్డి అన్న వీళ్ళ సపోర్ట్ తోటయితే ఇప్పటి వరకు ముందుకొచ్చింది. ఇప్పుడు నాగవ్వ ఎక్కువ సాంగ్స్ ఏం పాడలే. హ్మ్. మేబీ తక్కువ సాంగ్స్‌లోనే మంచి బ్రేకొచ్చింది. అవునవును. బ్యాక్ టు సో బ్యాక్. ఆ! సో, చాలా సాంగ్స్‌కి పిలిచి గూడా వేరే వాళ్ళతో పాడించారనేసి కూడా ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చింది. హ్మ్. సో, ఇదంతా చూస్తే ఏమనిపిస్తది మరి? చాలా హ్యాపీ అనిపిస్తదన్న. నాకొకటే మా అమ్మ గొంతును ప్రపంచానికి చిన్న చిన్నగా గాకుండా ప్రపంచవ్యాప్తంగా వినిపించాలనేది ఒక నా టార్గెట్ ఉండే. హ్మ్. ఈ 'బాయ్‌లోనే' అనే ఒక సాంగ్ కోసం ఒక 3 ఇయర్స్ వెయిట్ జేసినాం. ఓకే. 3 ఇయర్స్ బ్యాక్ దీన్ని ఇదేందంటే ఒక సినిమా కోసం పిలిపించిండు దామురెడ్డి అన్న. హ్మ్. అదేదో సినిమా ఉంటది. 'రాక్షస కావ్యం' అనే ఒక సినిమా. ఓకే. ఓకే. దానికోసం పిలిపించిండు. పిలిపించిన తర్వాత ఆ సినిమాలో కొంచెం సెట్ గాక దీన్ని మనం ప్రైవేట్‌గా చేద్దాం తిరు అని జెప్పేసి మాట్లాడిండు. హ్మ్. సో, దాన్ని మెల్లమెల్లగా ఏందంటే కొంచెం టైం ఎక్కువయింది. అప్పటినుండలి అమ్మని ఇంకెక్కడ పాడించలే. ఎళ్తే ఈ సాంగ్ తోటి బయటికెళ్ళాలి. కొడితే గట్టిగా కొట్టాలి అనే ఉద్దేశంతోటి మేడం కూడా ఒకటే చెప్పింది. మంగ్లీ మేడం మాటిచ్చింది. "తీరు నీకు మాటిస్తున్నా. ఒక గట్టి హిట్ నీకిస్తా. కొంచెం వెయిట్ జెయి" అని అన్నది. అట్ ద సేమ్ టైమ్ అట్లనే ఇచ్చింది. మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని అదే బ్లాస్ట్ ఇచ్చేసింది. ఓకే. మీ ద్వారా గాని, నాగవ్వ ద్వారా గాని ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏం చేయబోతున్నారు మరి? కంటిన్యూగా ఉన్నాయన్న. ఆ! కంటిన్యూగా ఫోక్ సాంగ్సే ఉన్నాయి. ఆ! కంటిన్యూగా బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. ఇంతకు మించి ఉన్నాయి ఇంకా. ఇంటికాడ ఆళ్ళు తోలితేనే ఈయన ఇక్కడ కష్టపడు. ఇంటికాడ ఆళ్ళ బాపు, వాళ్ళ అన్న హ్మ్. ఆళ్ళు కష్టపడతారు. ఇంటికాడ ఇగ ఈయన నన్ను పట్టుకొని ఎక్కువ ఇగ మా ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఆ! ఎక్కువుంటదన్న. బా అమ్మ పాడతా అంటే ఆ! ఇలా బాపు ఎవలన్నా వాడితే అది మతికత్తది, మతికిరాదు. గిది వాడు అంటారు. ఇప్పుడు నాగవ్వ ఇండస్ట్రీ గురించి గావచ్చు, మీ ఫోక్ ఇండస్ట్రీ గురించి గావచ్చు, మీరు పెద్దోళ్ళు వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఎప్పుడైనా అనిపించిందా? అరే! ఎందుకు జాబ్ జేసుకోవచ్చు గదా! ఇదంతా అవసరమా? మనం ఉన్నోళ్ళం గూడా గాదా అనేసి చాలా మంది చెప్తుంటారు పేరెంట్స్, అవును. తల్లిదండ్రులు. మీరు మీ కొడుకులకి ఎప్పుడైనా చెప్పడం ఓహ్! జరిగిందా? మస్తు ఎప్పుడు ఏమొత్తంది అందులో ఏమొత్తంది. ఊకే బాగేంలే గింతంత అప్పడుతుందే ఆళ్ళకదే పని. ఆ! గింతంత అప్పడుతుందే ఆళ్ళ బాపు కూడా చెప్పపో వద్దనపో ఏమనపో ఇగ ఆళ్ళ మనసు గట్లున్నది అని కూడా హ్మ్. ఆళ్ళ అన్నయ్యకు, ఆయమ్మకు గిదే ఉండే. ఇగ ఉంటే ఇగ దేవుడు ఇప్పుడు ఇంకే ఎత్తుకోలేదు సార్ ఇంకా గూడా ఎత్తుకుంటలేడు. హ్మ్. ఆయనకు ముమ్మాటు బాగా ఎవళ్ళన్నా ఏదన్నా అడిగినా చేసినా గాని ఇగ మాకు మానవరు మా దగ్గరుంటే మానవరే ఉంటాంది. హ్మ్. ఇంకా ముందుకెళ్తలేము. హ్మ్. మరి ఎంకరేజ్ చేస్తారా? లేకపోతే చాలు పెళ్లి చేస్తా ఏదన్నా పెళ్లయింది పెళ్లయింది. ఆల్రెడీ. సంవత్సరం గాలే ఇంకా. ఆ! 8 మంత్స్ అవుతుంది. ఓకే. మరి ఇండస్ట్రీలో అంటే సెటిల్ అయినంకనే మ్యారేజ్ చేస్తూ ఉంటారు కదా! చాలా అవును. మంది. ముందే చేసుకున్నారు కదా! ఎట్లా అనిపిస్తుంది ఆ! మరి? చూసి బావుందన్న ఆ! ఇప్పటివరకు. ఏమైనా చేంజ్ ఓవర్స్ కనిపించినాయా తర్వాత? చేంజ్ ఓవర్స్ అయితే ఏం లేవు ఇప్పటివరకు బావుంది. ఓకే. ఆ! ఓకే. థాంక్ యూ అన్న. చాలా విషయాలైతే చెప్పారు. ఎక్కువ అన్న. లాగ్ లేకుండా మరి షార్ట్ అండ్ స్వీట్‌గా. ఫైనల్‌గా ఏమన్నా మీ ద్వారా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? అవ్వ ద్వారా? అబద్ధాలేందంటే
బ్యాక్ టు బ్యాక్ అతి తక్కువ టైంలో అమ్మను గుర్తించి, అమ్మ టాలెంట్‌ను, అమ్మ గొంతును గుర్తించి ప్రేక్షక దేవుళ్ళందరికీ ఒకటే చెప్తున్నా. చాలా చాలా థాంక్స్. ఫేమర్లకు అండ్ వీడియోలు. ఇదే ఇట్లనే అమ్మను గూడా బ్యాక్ టు బ్యాక్ ఇస్తూనే ఉంటది. ఆ పాటలను గూడా ఇలాగే ఆదరించి ఇంకా గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. థాంక్ యూ. మీరు చెప్పండి. మీరేమో చెప్పాలనుకుంటున్నారు? నేనేం చెప్పాలి, మీడియా మిత్రులకు చెప్పేటోళ్ళు నా సమయం అందరు సపోర్ట్ వాళ్ళని అన్ని దేవుళ్ళకు ఆ, ధన్యవాదాలు. ఓకే. థ్యాంక్ యూ అవ్వ. మీరు చాలా విషయాలు చెప్పారు. మేబీ చాలా మంది ఇన్స్పిరేషన్ కూడా తీసుకుంటారేమో. సార్. మీ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయాలి. ప్రజలు కూడా మీకు సపోర్ట్ చేస్తారు. మంచి మంచి సాంగ్స్ తో ఇట్టు కొట్టాలనేసి కోరుకుంటున్నాం మా స్టూడియోకి వచ్చినందుకు. ఫైనల్ గా ఏదైనా సాంగ్ తో ఎండ్ చేస్తే బాగుంటది. మీకు ఇష్టమైన సాంగ్ లేదా ఇదే పాడు. బాయిలోనే కావచ్చు, మామిడి కోణాల మీద 2 ఇక ఫైనల్. మౌడి కోనాల మీన మబ్బులేమో నిలిసినాయి, మౌడి కోనాల మీన మబ్బులేమో నిలిసినాయి, మనసులు ఎవ్వారి మీదనే ఓ బూజవ్వ, మనసులు ఎవ్వారి మీదనే. యాపా కొమ్మల మీన పొద్దులేమో గూకినాయి, యాపా కొమ్మల మీన పొద్దులేమో గూకిన, యాపతి ఎవ్వారి మీదనే ఓ బూజవ్వ, యాపతి ఎవ్వారి మీదనే. సింతా సిగురుల మీన సిలుకలేమ వాలినాయి, సింతా సిగురుల మీన సిలుకలేమ వాలిన, చిత్తము ఎవ్వారి మీదనే ఓ బూజవ్వ, చిత్తము ఎవ్వారి మీదనే. బంతి పువ్వుల మీన బాసలేమ వాలినాయి, బంతి పువ్వుల మీన బాసలేమ వాలిన, బమలు ఎవ్వారి మీదనే ఓ బూజవ్వ, బమలు ఎవ్వారి మీదనే. ఓ నైస్ బ్రో. ఈ పాటలో మధుప్రియ కూడా వాడింది కదా. అవును. సో ఎట్లా ఉండేది మొత్తం సెట్ లో కానీ అక్కడ స్టూడియోలో కానీ? బాగుంది. తొందర పాడేసిర్రు. ఎక్కువ టైం ఎవరు కూడా ఎక్కువ టైం తీసుకోకుండా చాలా బాగా పాడారు. వాళ్ళు కంఫర్ట్ గానే వాడారు. ఏం స్ట్రగుల్స్ ఏం లేవు. స్ట్రగుల్స్ ఏం లేవు. దీనికి ఎక్కువ కష్టపడ్డదంటే నాకంటే ఎక్కువ మా ప్రొడ్యూసర్ ఉదయ్ అన్న, హమారా విలేజ్ మాది కొలాబ్లో అన్నట్టు. నేను హమారా బాగా విలేజ్ కష్టపడ్డాడు ఉదయ్. ఉదయ్ అన్న, నేను, ఉదయ్ అన్న వాళ్ళ టీం అసలు చాలా అంటే చాలా కష్టపడ్డారు ఈ సాంగ్ కోసం. ఇదంతా షూట్ ఎక్కడ చేసారు? కొండగట్లో చేసినాం. ఓకే. కొండగట్లో శేఖర్ వైరస్ కానీ, కమలి పటేల్ కానీ, వాళ్ళ విజువల్స్ కానీ, పాపం శేఖర్ మాస్టర్ వాస్తవానికి కూడా బాగా తినకుండా శేఖర్ కష్టపడ్డాడు. ఫుడ్ కూడా తినకుండా ఇంత గ్యాప్ ఇవ్వకుండా అంత మంచి కొరియోగ్రఫీ వాళ్ళిద్దరూ తోటి చాలా బాగా చేసి రీసెంట్ గా నాగదుర్గన్ కూడా చేసిండు ఈ సాంగ్. నాగదుర్గ గారు కూడా చాలా బాగా సపోర్ట్ చేసిర్రు. అమ్మకు డాన్స్ వేయడానికి రాకపోతే కూడా ఆ సెట్ లో ఉన్న ఆర్టిస్ట్ కావచ్చు, అందరికి డాన్సర్స్ డాన్సర్లు, కావచ్చు, నాగదుర్గ మేడం కావచ్చు, అందరు కూడా చాలా మంచి సపోర్ట్ చేసిండు. శేఖర్ కూడా అమ్మ నువ్వు చేస్తావు, చేయాలి, నీతో చేపిస్తా అని చెప్పేసి ఫ్యాన్స్ చేపించిండు. ఓకే. నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు డాన్స్ తో. వాళ్ళు బాగా పాపం వాళ్ళని ఏమన్నా మనం రెచ్చగొడితే మనలా మీరు ఇట్లా కనిపిస్తుంది వాళ్ళు అంతే. ఆ గెటప్ కూడా చాలా బాగుంది. డిఫరెంట్ గా ఉంది అసలు ఆ సెటప్ అంతా. ఓకే. వీళ్ళందరూ కష్టపడ్డారు పాపం. ఈ ఉదయ సార్ కూడా బాగా మాయంబడి ఎప్పుడు చేస్తామే సమ్మక్క పున్నమ అవతలే చేసేది. మళ్ళా సమ్మక్క పాటలు వచ్చే, శివరాత్రి పాటలు వచ్చే, ఓకే. అందుకే లేట్ అయింది, అది ఎప్పుడో చేసేటి. ఓకే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ బ్రో. చాలా సరే విషయాలు అన్న. చెప్పారు. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.